పాప ఏం చదువుతావు? ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఏం చదువుతున్నావు? ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఏ గ్రూప్? ఎంఈసి. చూస్తావా బిగ్ బాస్ డైలీ? చూస్తాను. ఎవరు బాగా ఆడుతున్నారండి వచ్చేసి? నిఖిల్. నిఖిలా? వై? బికాస్ ఆయన చీఫ్ నుంచి వెళ్ళట్లేదు, చీఫ్ గా కూడా బెస్ట్ గానే ఉన్నాడు. కానీ చీప్ గా ఆడుతున్నాడు అంటున్నారు అందరూ, ఏమంటారు? చీపే బట్ చీప్ గా ఆడుతున్నాడు అందరికి అనిపిస్తుంది, నాకు అనిపించట్లేదు. అంటే ఎందుకంటే సోనియా వల్ల చీప్ అయిపోయాడు అంటున్నారు. బట్ సోనియా ఈ వీక్ లో వెళ్ళిపోతే నిఖిల్ రేపేగా? రేపే, కానీ నాకెందుకు ఆదిత్య ఓం వెళ్ళిపోతాడు. అవునా? వై ఆదిత్య ఓం ఉంటే బెటర్ గా? ఆయన ఏం ఆడట్లేదు, ఆయన ఏజ్ కూడా అయిపోయింది, అంతా కూడా అంటే పసలేదు మనిషిలో. లేదు, ఎనర్జెటిక్ గా ఉండడు. ఓకే సరే, నేను టక్క 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 11 మంది పేర్లు చెప్తా, వాళ్ళ గురించి వన్ వర్డ్ ఆన్సర్ ఇవ్వాలి అందరూ. ఓకే మీ ఇష్టం, మీ ఒపీనియన్. నిఖిల్ గురించి ఏం చెప్తావు? వన్ వర్డ్ ఆన్సర్. నిఖిల్ గురించి బెస్ట్. పృథ్వీ కూడా బెస్ట్. అంతా ఆడట్లేదు, బెస్ట్. మణికంఠ అంతేనా? ఓకే. యష్మి కూడా? యష్మి బెస్ట్. ప్రేరణ ఆల్సో బెస్ట్. విష్ణుప్రియ ఇంతవరకు ఏం గేమ్ ఆడలేదు, ఆమె అయితే గేమ్స్ లో ఏం ఎక్కువ కనిపించలేదు. సోనియా వరస్. నైనిక బెస్ట్. సీత బెస్ట్. టాప్ 4 నిఖిల్. ఇంకా టాప్ 4 టాప్ ఫస్ట్ నిఖిల్, టాప్ 4 విన్నర్ నిఖిల్. నిఖిల్ నా టాప్ 4 వరకు ఎవరు వెళ్తారు? టాప్ 4 వరకు అంటే ప్రేరణ. ఇంకా నలుగురు చెప్పాలి, కన్ఫ్యూజ్ అవ్వకు. ప్రేరణ, యష్మి, నిఖిల్, పృథ్వీ. సూపర్, రైట్. ఓకే, రేపు ఎవరు ఎలిమినేట్ అవుతారంటే ఆదిత్య. సరే, ఎస్టర్డే ఇన్విటేషన్ రౌండ్ లో ఎవరు బాగా చేశారు? నేను ఇంకా బిగ్ బాస్ రోజు చూస్తున్నాను. వాళ్ళ ఎగ్జామ్ ఉండే ఎస్టర్డే చూడలేదు. ఎస్టర్డే ఇప్పుడు స్టార్ మూవ్ మ్యూజిక్ వస్తాయి కదా, అప్పుడు. సరే, ఈ రోజు చూసి రేపు రివ్యూ చెప్పు. ఓకే. ఇంకా ఏంది మనీ మీద ఏదైతే ఏడుస్తుర్రో ఆడు ఏడ్చుకుంటా చెప్పడం కాదు, ఫస్ట్ అన్ని చెయ్యమాను. నేను కూడా ఫిజికల్ స్ట్రాంగ్ అని చెప్పమాను, అన్ని చేసి చూపిమాను. చెప్పు ఇట్లా ఏడ్చుకుంటా చూసుట్లా కాదు అని చెప్పి చేసి చూపిమాను, వాళ్ళకు కూడా ప్రూవ్ కావాలి కదా. అదేలే. ఓకే. అంటే ఎందుకు అలా మనీ వీక్ అంటున్నారు? మీరు కూడా ఫిజికల్ గా వీక్ అంటున్నారు? వీకే కదా మళ్ళీ ఆయన ఏంటి మీ అభిప్రాయం? హౌస్ లో కూడా సోనియా గే అనింది అంటే ఆయన చేసే హరకట్లు అట్లున్నాయి అంతే. అవునా? అది రియాలిటీ షో, అది రియాలిటీ షోలో మొత్తం ఆయన మొత్తం రసకొడు లేక చేస్తుండు. అంటే అదేలే రసరాజా. ఓకే. రియాలిటీ షో ఫ్యామిలీస్ చూస్తాయి, యూత్ చూస్తుంది. సరే, మీ అభిప్రాయం ఏంటి కంటెస్టెంట్స్ గురించి? ఒకరి పేరు చెప్తారా? నిఖిల్ ఫ్లాప్. అది నిఖిల్ ఏం లేదా? ఓ క్లాన్ మంచి లీడ్ చేస్తున్నా అంటున్నారు, లేదా? చేస్తున్నాడు కానీ మరి అంత బెటర్ లేదు. సోనియా మాట వింటున్నాడా? నిజమా? అవును, అదైతుంది. పృథ్వీ ఆడ ఎలిమినేట్ అయిపోతే మంచిది. అవునా? ప్రతి దానికి చిన్న చిన్న మ్యాటర్ కి హైపర్ అవుతుండు. అది మంచిదే అంటావా హౌస్ కి? కాదు. ఇప్పుడు అదే మన హైదరాబాద్ లో కూడా ఉన్నారు అందులో, వాళ్ళు హైపర్ అయితే అది వేరే ఉంటది కదా. వాళ్ళు రియాలిటీ షో కాబట్టి వాళ్ళు మనం ఎంత తక్కువ ఉంటే అంత మంచి అన్నట్టు వాళ్ళు నడుస్తుంటే వీళ్ళు కూడా వినాలి కదా. ఆదిత్యం పెద్ద అసలు హౌస్ లో ఉందా లేదా అది కూడా తెలియదు. హౌస్ లో ఉండా లేడా అసలు అనిపించడా? సరే, నబీల్ గురించి ఎలా చెప్పేసావు, మరిగడ గురించి చెప్పేసావు. అసలు అమ్మాయిలు విషయానికి వస్తావు. యష్మి అదే పళ్ళు బయట పెట్టి ఎక్కిస్తుంది అందరినీ. అదే చిల్లర, బయట అంతా మంచి ఫేమ్ ఉంది, లోపటనేమో పేరు మొత్తం ఖరాబ్ చేసుకుంటున్నారా బయట? ఇది వరకు మన పేరేంటి, అమర్దీప్, దానికి ముందు ఇంకొకరు ఉన్నారు సీజన్లో, కొంతమంది పేరు బయట బాగానే ఉండే పేరు, హౌస్ లో పోయినాక గబ్బైంది. అమర్దీప్ బయట బాగుండింది, హౌస్ లో లోపల పోయినాక ఇక్కడ బయట ఉన్న ఫేమ్ ని లోపల స్పాయిల్ చేసుకుంటారు. ప్రేరణ మళ్ళా కూడా బెటర్. సరే, విష్ణుప్రియ మా ఫేవరెట్ అసలు, కానీ ఆయన కూడా ఎంత ఫేవరెట్ అయినా ఇక
నాకు నబీల్ సోనియా సోనియమ్మ అమ్మ పిండి పెడుతుంది ఆట ఏం చూపిస్తలేదా సీత ఇంత కూడా సేమ్ రాముడు ఆ, నైనిక సైనిక బేస్ట్ బిగ్ బాస్ చూసిర్రా ఎప్పుడైనా టాప్ 4 ఎవరు టాప్ 4 సోనీ నవీన్ సోనీ పోతుంది ఈ వీక్ పోతుంది ఆ, సోనియా నబీల్ ఇంకా విష్ణుప్రియ ఉండొచ్చు విష్ణుప్రియ ఉంటుంది విన్నర్ ఎవరు అవుతారు నబీల్ నబీల్ ఓకే వై ఎందుకు నబీల్ అంటే నబీల్ జెన్యున్ గా ఆడుతుండ అన్న గేమ్ ఏదైనా గానీ జెన్యున్ గా ఆడుతుండో ఆయన ఎవరికి ఏం వచ్చినా కానీ కంప్లీట్ చేస్తుండు మొత్తం ఆయన కంప్లీట్ చేస్తుండు నిన్న ఇన్విటేషన్ కూడా బాగా చేసాడు ఆదిత్య బాగా ఇన్విటేట్ చేశాడు ప్రతి దాంట్లో పార్టిసిపేట్ చేస్తుండు ప్రతి దాంట్లో ఫస్ట్ ఉంటుండు ఎవరికి ఎక్కువ ఏమి రాంగ్ గా చూస్తలేడు అందరిని ఈక్వల్ గా వస్తుండు మంచి కంటెస్ట్ అందరికి ఎంటర్టైన్మెంట్ కూడా ఇస్తుండు మంచిగా ఓవరాల్ గా నబీలే విన్నర్ నబీనే విన్నర్ అని డిక్లేర్ చేయరు అని అంటుండు బిహేవియర్ ఎవరిది ఫస్ట్ బిహేవియర్ అంటే ఫస్ట్ బెస్ట్ రెండో చెప్పండి బెస్ట్ పేరు తన్నింది చూడు మనం తన్నింది రెండోది ప్రేరణ ప్రేరణ ఆమె ఫస్ట్ ఓకే బెస్ట్ అంటే ఇక కాడికి ఇది నబీ ఇంకా ప్రేరణ బేస్ట్ ఫస్ట్ Best. ఇద్దరు ఒకే ఇద్దరు. మైండ్ సెట్ అగ్రెసివ్ గా మాట్లాడతారు కాబట్టి బెస్ట్ అంటే నబీల్ నబీలే బెస్ట్ ప్రియ కొంచెం మంచిగా అట్లా కాదు సోనియాకి నిఖిల్ కి మధ్య ఏదో జరుగుతుందా అది నిజం చెప్పాలంటే బిగ్ బాస్ షో లాగా లేదు ఏదో అదే అంటాం కదా ఏదో మూవీ థియేటర్ కి వెళ్తే సగం సగం చూపించి అన్నట్టు అయిపోయింది అది సీక్రెట్ సినిమా అంతే మళ్ళా బేబీ 2 ఉంది అది ఓకే రైట్ మధ్యలో మనీ కూడా వచ్చేస్తుండు ఎందుకో ఏమో మరి అదేలే సరే ఓకే అండ్ బెస్ట్ అంటే చెప్పారు వర్స్ట్ అంటే కూడా చెప్పారు ఓకే అండ్ విష్ణుప్రియకి పృథ్వీకి మధ్య ఏదో ఫ్రెండ్షిప్ ఇంతనా కింద నుంచి ఏం లేదా విష్ణుప్రియ ఆమె ఏంటంటే Limits cross లిమిట్స్ క్రాస్ చేస్తలేదు ఆమె ఆమె అక్కడ ఆయన ఏమంటాం నబీల్ వచ్చి ఇట్లా టాస్క్ ఇచ్చినప్పుడు కూడా ఏంటంటే ఆమె కవర్ చేసేసుకుంటుంది ఆమె కవర్ చేసేసుకోవడం ఆమె సేవ్ చేసుకుంటుంది బట్ లిమిట్స్ ఏడికి ఆడాలి అంటే ఎక్కడి వరకు ఒక జోక్ అనేది ఉంటుందో అక్కడ వరకు చేస్తుంది క్రాస్ చేస్తలేదు మనీ లిమిట్స్ క్రాస్ చేసేస్తుంది పెళ్ళి అయింది అంటాడు పిల్లలు ఉన్నారు అంటారు బయట ఫ్యామిలీ కావాలంటాడు లోపల సూపర్ అంటానే ఉన్నాయి హైలైట్ జోక్ అంటే వాళ్ళతోనే స్టార్ట్ అవుతుంది మాకు కొంచెం ఫన్నీగా ఉంది కానీ కొన్ని ఏమంటాం చూడలేకపోతున్నాం రసలీల హక్కు కావాలరా హక్కు కావాలి అంటే ఫ్యామిలీ బిగ్ బాస్ సీజన్ అది 8 కదా అది ఫ్యామిలీ మెంబర్స్ తో చూస్తారు చాలా మంది ఇప్పుడు యూత్ అంటే డిజ్నీ ప్లేస్ అన్నిలో చూస్తారు ఓకే బట్ ఇప్పుడు టీవీ ఆన్ చేసినప్పుడు ఫ్యామిలీ దాంట్లో చూసినప్పుడు మరీ ఇంత దారుణంగా చూపించదు కదా వాళ్ళకి కూడా కొంచెం సెన్స్ ఉండాలి కదా వాళ్ళకి కూడా కొంచెం సెన్స్ ఉండాలి అంటే ఇట్లా బిహేవ్ చేయొద్దు మనకి మొత్తం దునియా అంతా చూస్తుంది మొత్తం ఓవరాల్ హైదరాబాద్ చూస్తుంది మనం కొంచెం ఇట్లా ఉండాలి ఒక లిమిట్ దాకా ఉండాలి లేదు మొత్తం నేను బట్టలు ఇప్పి తిరుగుతా అంటే కష్టమే కదా ఓకే ఓకే థ్యాంక్ యూ హాయ్ తమ్ముడు ఏం చదువుకుంటున్నావు 10th క్లాస్ 10th క్లాస్ చూస్తున్నావు బిగ్ బాస్ చూస్తున్నా కాదురా ఎగ్జామ్స్ ఉన్నాయి చదువుకోవాలి లేదా బిగ్ బాస్ ఏం పనిరా నీకు ఏం మా ఇంట్లో పెడితే నేను చూస్తానా అవునా ఎంటర్టైన్మెంటా ఓకే ఇంట్లో వాళ్ళు కూడా చూస్తున్నారా సరే ఇంట్లో వాళ్ళ అభిప్రాయం ఏంటి బిగ్ బిగ్ బాస్ మీద ఓకే కొట్టుకుంటూనే ఉంటారు ఇంట్లో పనులు ఎక్కడ వచ్చినారు బిగ్ బాస్ లో వర్స్ట్ కంటెస్టెంట్ ఎవరు ఫస్ట్ కంటే సోనియా సోనియానా ఏరా అంత పాపం ఏం చేసిందిరా ఒక చాడీలు చెప్తాను ఒకరి గురించి ఒకరితో అయ్యి అక్కడ ఇక్కడ అక్కడ అక్కడ ఇక్కడ తిప్పి చెప్తుంది వినేవాడు ఎవడు చాడీలు నిఖిల్ పృథ్వీరాజ్ ఇల్లే ఎందుకు ఈ ట్రయాంగిల్ ఎందుకు ఇట్లా ముగ్గురు మీద జరుగుతోంది ఆమె సోనియా వాళ్ళిద్దరికి ట్రై చేస్తుంటది ఓకే ఎవడెవడు పడతాడా అని ఎప్పుడు పడతాడా ఓకే అండ్ సరే వర్స్ట్ అంటే చెప్పావు బెస్ట్ అంటే ఎవరు నాకైతే మణికంఠ నబిల్ బెస్ట్ మణికంఠ నబిల్ అది ఓకే నబీల్ ఓకే మణికంఠ అంటారు కదా మణికంఠ ఎందుకో కొంచెం మంది చాలా మంది కొంచెం వేరే రకంగా చెప్తున్నారు ఏమంటారు ఆయన వీకే గానీ నాకు ఆయన గెలిస్తే బాగుంటారని అనిపిస్తుంది ఎందుకు గెలవాలనుకున్నాం మణికంఠ అలా ఫాదర్ స్టెప్ ఫాదర్ అందరు చచ్చిపోయారు కానీ ఎవ్వరు ఆయన దేకట్లేరు వాళ్ళ వైఫ్ కూడా దేకట్లేదు వెళ్ళిపోయింది ఆయన సూసైడ్ చేసుకోమని మస్తు ట్రై చేసినంట దానికోసం అందుకని రీజన్ దట్స్ రీజన్ ఓకే రైట్ అండ్ నేను 12 మంది పేర్లు చెప్తా 11 మంది పేర్లు చెప్తా వాళ్ళ గురించి అభిప్రాయం నువ్వు చెప్పాలి మిగిలేండి అన్నోడు ఆన్సర్ చాలు నిఖిల్ స్ట్రాంగ్ అండి స్ట్రాంగ్ పృథ్వీ
పృథ్వీ ఓవర్ యాక్టింగ్. ఓవర్ యాక్టింగ్ నిజంగా చేస్తున్నాడు అంటావా? ఎక్కడ అనిపించింది ఓవర్ యాక్టింగ్ అని? అది అగ్రెసివ్ గా మాట్లాడుతున్నాడు మొన్న ఎక్స్ టాస్క్ లా. ఓకే 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 ఇస్త్రీ కొట్టాడు అందరు. ఆదిత్య కూడా ఇర్రెస్పెక్టివ్ గా మాట్లాడాడు. ఆదిత్య ఏంటి ఆయన గురించి? ఆదిత్య సైలెంట్ గా ఉంటాడు, ఆయన ఎవరితో అనుకోకుండా మంచిగా ఉంటాడు. సో మణికంఠ గురించి చెప్పేసావు కాబట్టి నబీల్ అఫ్రిది ఆయన స్ట్రాంగ్ కంటెస్టెంట్, పక్కా గెలుస్తాడు ఆయననా? ఓకే మన యష్మి కూడా అమ్మాయిలు. యష్మి ఆమె బిడ్డ చాడేలు అట్లా చెప్తుంది అంతేనా? ఆమె మంచిది కాదన్న, రౌడీయా? సోనియా మంచిది కాదు. ఓకే విష్ణుప్రియ మంచి కామెడీ చేస్తుంది. సీత కిర్రాక్ మంచిదే. నైనిక డాన్సర్, ఆమె మంచిగా ఉంటాను. ప్రేరణ అదే మొన్న మడత పెట్టి లాస్ట్ వీక్ అమ్మాయి మా తాళ్ళతో తండింది సీతని సోఫా దగ్గర. ఆమె మంచి ఆడితే కోపం దోశ వేయడంలో పాడేసింది, ఫీల్ అయింది కదా అమ్మాయి. ఆమె మంచిగా వేసింది కానీ మణికంఠ చిచ్చులు పెట్టే మధ్యలో అతనే. సరే ఓకే, టాప్ 4 ఎవరు వెళ్తారు? టాప్ 4 గర్ల్స్ లో అయితే నైనిక లేకపోతే ఆదిత్య. టాప్ 4 నేను 4 మెంబర్స్ చెప్పాలి. నబిల్ నిఖిల్ మణికంఠ. అమ్మాయిలో పేరు చెప్పాయి. నైనిక. మరి నలుగురు. విన్నర్ ఎవరు? నబిల్ అవుతాడు అనుకుంటా. ఓకే, ఎస్టర్డే చూసావా? చూడలేదా? ఎందుకు? ఎగ్జామ్సా? సరే ఎగ్జామ్స్ ముఖ్యం మనకి. ఓకే, ఈ రోజు చూడు. రేపు ఎవరు హెల్మెట్ ఆడతారు అనుకుంటున్నావు? రేపు సోనియా పక్కా 100%. సరే ఓకే బాయ్. మేడం నమస్తే. చూస్తున్నారు బిగ్ బాస్? ఎలా ఉంది ఈసారి సీజన్? పర్లేదు, బాగానే ఉంది. ఈ వారం అంతా మంచిగా వస్తుంది. కాకపోతే మణికంఠనే ఎక్కువ ఎఫెక్ట్ చేసేస్తుంది. ఎందుకలా? వీళ్ళు నలుగురు ఇక్కడ అయిపోయి వాళ్ళందరు ఫ్రెండ్స్ అయిపోయారు, ఈయన ఒక్కడు ఒంటరిగా అయిపోయింది కదా. ఓకే ఓకే, అంటే ఇప్పుడు కాదు వీళ్ళ క్లాన్ లో కూడా ఎవరు వెళ్ళలేదంటే బికాస్ ఎందుకు అనుకుంటున్నారు మీరు? సోనియా వాళ్ళని అందరూ అంటున్నారు. అది కరెక్టే. సోనియా లేకుండా ఉంటే వాళ్ళు వెళ్ళేవాళ్ళే. ఖచ్చితంగా సోనియాని ఎలిమినేట్ చేయాలి, లేకపోతే పృథ్వీ. ఇద్దరు ఎందుకంటే అంత నెగిటివ్ వాళ్ళంటే ఎందుకు అట్లా? నెగిటివ్ అని కాదు, వాళ్ళు ఆట ఆడడం కంటే ఎక్కువ శాతము అమ్మాయిలు ఎక్కువ శాతం వాళ్ళ డిబేటింగ్ ఎక్కువ చేస్తున్నారు కదా అమ్మాయిలు. ఫోకస్ ఎక్కువ చేస్తున్నారు వేరే వాళ్ళ మీద, గేమ్ మీద ఫోకస్ లేదా? అదే సోనియా తర్వాత యష్మి మీద, తర్వాత ఇప్పుడు ఈమె మీద పెడుతున్నారు కదా సోనియా, విష్ణుప్రియ, ఎక్కువ లేడీస్ తోటి ఎక్కువ ఉంటున్నారు. ఆ తర్వాత ఆట తక్కువ అయిపోతుంది. బెస్ట్ ప్లేయర్ అంటే ఎవరు? ఎక్కువ శాతం అయితే ఇప్పుడు సీత బాగా. వరస్ట్ అంటే ఎవరు? వరస్ట్ అంటే ఏం లేదు ఇక. వరస్ట్ అంటే ఇప్పుడు వీళ్ళు చెప్పుకోవడం వల్ల నలుగురు ఇప్పుడు ఈ వారం అయితే ఎక్కువ శాతము మణికంఠని సేవ్ చేయాలని ఒకటే కోరుకుంటున్నాం. అంతే, అందరు ఎగబడి ఎలిమినేట్ అంటే ఎక్కువ శాతం సోనియా మీద అవుతుంది. అవును, సోనియాకి నిఖిల్కి అనుకుంటున్నారు. అంత లేదు అని అనిపిస్తుంది. అది లేదు అని అనుకుంటున్నా. ఆట గేమ్ పరంగా సేవ్ అవ్వాలనేసి ఆయన ఎంబడి ఉంటుంది ఫ్రెండ్షిప్ అని చెప్పేసి, అంతేగాని ఏం లేదు. విష్ణుప్రియ అండ్ పృథ్వీకి ఏదో ఉన్నట్లు అనుకున్నారు. లేదు టైం పాస్ అంటే మనకు ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి మాత్రమే, వాళ్ళ మధ్యన అట్లాంటిది ఏం లేదు. మంచి వాళ్ళంటే ఇప్పుడు ఈయన పేరేంది, ఆయన సెన్సిటివ్, మళ్ళీ నీట్ గా ఉన్నాడు. ఇప్పటి వరకు అయితే ఎవరితో గొడవలు లేవు, ఏం లేవు. ఆయన ఖచ్చితంగా ఉండాలి బిగ్ బాస్. ఆటలకైతే ఇప్పటి వరకు రాలేడు. ఆయన పెద్దరికం అనేది ఇప్పటి వరకు నిలబెట్టుకున్నాడు, తర్వాత ఎంతుందో తెలియదు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.